ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు జనప్రియ అప్స్కేల్. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్. ఆహారం లేదా ఈ ఫుడ్ దీని పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే దాంట్లో లేదు ఫుడ్ ఇండస్ట్రీలో, బట్ ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది. బిజినెస్ అనేసరికి అంటే రెస్టారెంట్ అనేసరికి మీకు ఆ ఆహార పదార్థాల యొక్క తయారీ వాటన్నిటి మీద కూడా మీకు కొంత అవగాహన ఉండాలి. F&B is more challenging and more entertaining in terms of risks and challenges. యూ హ్యావ్ ఇండియాలో 4 అక్కడ 13 అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా మార్కెట్కి బయట మార్కెట్కి అంటే యుఎస్ మార్కెట్కి తేడా ఏం గమనించారు? ఆపరేషన్లో somehow US is much easier. పనులు అవ్వటానికి కానివ్వండి, లైక్ ఇట్స్ ఆల్ సిస్టమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్రాంచైజీ మోడల్కి వచ్చేసరికి సంబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ బ్రాండ్, హీ ఈజ్ మేనేజింగ్ అండ్ రన్నింగ్, యు ఆర్ గైడింగ్ దెమ్. సో అటు ఆ ఫ్రాంచైజీస్ ఎన్ని ఉన్నాయి అంటే హౌ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ మోడల్? ఇండియాలో తీసుకున్న ఐరన్ హిల్ బ్రూవరీస్ ఉన్నాయి. సో ఐరన్ హిల్ ఈజ్ ఆల్ ఫ్రాంచైజ్డ్ మోడల్ అది. సో అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అది. సో వీ స్టార్టెడ్ అది ఎప్పుడు 2018లో స్టార్ట్ చేసాం, 2017 December 28th. సో టెక్నికల్గా 2018లో స్టార్ట్ చేసాం. సో 2018 నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ అవుట్లెట్ ఈజ్ రన్నింగ్ గుడ్. సో ఫ్రాంచైజీలో ఒకటి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ ఫ్రాంచైజీ అనే మనిషికి డబ్బులు వస్తున్నంత కాలం దే విల్ బీ హ్యాపీ. ఆ డబ్బులు రానప్పుడు పెయిన్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది ఇద్దరికి. సో ఇప్పటిదాకా ఏంటంటే ఎవ్రీ ఫ్రాంచైజీ వి స్టార్టెడ్ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్. ఎవరో స్ట్రగుల్ అయింది పెద్ద ఏం లేదు. సో వన్ థింగ్ మేము కూడా ఏం చేస్తామంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఓకే నీకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాము అని కాకుండా, ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ అయితే టెక్నికల్గా మీరు ఫ్లోర్ మీద ఉంటారు, బట్ వెనకాల నుంచి మొత్తం గైడ్ చేసేది మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అండ్ మీ ఫుడ్ కాస్టింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వి మానిటర్. సో టు మేక్ షూర్ మీరు ఎక్కడ మిస్టేక్ చేయట్లేదు, మీరు ఎక్కడ తప్పు చేయట్లేదు, సో దట్ యు ఆర్ నాట్ లూజింగ్ మనీ అని. చాలా సందర్భాల్లో చాలా పెద్ద బ్రాండ్స్ ఒక చోట స్టార్ట్ అవుతాయి, దే ఆర్ వెల్ ఫేమస్డ్ అండ్ దెన్ దే మూవ్ ఇంటూ, ఇప్పుడు మనకి మీరు కృష్ణా జిల్లా వాళ్ళు కాబట్టి బాబాయ్ హోటల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పెద్ద స్థాయిలో కార్పొరేటైజ్డ్ మోడల్లో తీసుకు ఇక్కడికి ఏమవుతుంది అని అంటే F&Bని జాగ్రత్తగా గమనిస్తే ఆ హైప్ని ఇక్కడ రీక్రియేట్ చేయడంలో చాలా సందర్భాల్లో మనం ఎక్స్పాండ్ అవుతున్న వేళ కొంత అసంతృప్తి, ఫెయిల్ కాకపోయినా అసంతృప్తి ఒకటి, ఎప్పటికీ ఆ టేస్ట్ ఇక్కడ రాదు కానీ అది ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వస్తున్నారు అని అనుకున్నప్పుడు కొంత అసంతృప్తి ఇది ఉంటుంది. అది ఎలా మనం ఓవర్కమ్ అయ్యాం? వన్ థింగ్ ఈజ్ ట్రైనింగ్ ద స్టాఫ్ అండ్ మాకు రెసిపీస్ అన్నీ డాక్యుమెంటెడ్ రెసిపీస్, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ అండ్ ఐ ఫాలో అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది. సో బ్యాక్ అండ్ టీంలో ఏంటంటే వీ మానిటర్ ఎవ్రీథింగ్ అండ్ రివ్యూస్ మానిటర్ చేసుకుంటాం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ యూజువల్గా ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు బేసిక్గా బాబాయ్ హోటల్ అన్నారు కాబట్టి బాబాయ్ హోటల్ లాంటి దాంట్లో ఏంటంటే ఇడ్లీ, దోశ ఇవి ఏంటంటే అందరికీ టేస్ట్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, బికాజ్ చిన్నప్పటి నుంచి తిన్నారు కాబట్టి. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్లో ఏంటంటే అప్పుడు ఇష్టాలో అదే ఛాలెంజ్ ఉంటుంది. ఇష్టాలో కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ దాన్ అదర్ థింగ్స్, అదర్ బ్రాండ్స్ కంటే. అండ్ అదర్ బ్రాండ్స్ మీ డైలీ ఫుడ్ కాదు, సో లైట్ అప్ అండ్ డౌన్ నోటీస్ చేయలేరు మీరు. సో బట్ మీకు ఇడ్లీలో లైట్ అప్ అండ్ డౌన్ కూడా మీకు తెలిసిపోద్ది. సో అది ఛాలెంజ్. అండ్ ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఇంకా ఇండియన్ ఫుడ్లో వీ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ మనకి, ఎక్సెప్ట్ మన మానిటరింగ్ ఫోకస్ తప్పితే, ఇండివిజువల్ ఇది తప్పితే దర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. అదే మీరు ఇప్పుడు యుఎస్ కానీ అదర్ కంట్రీస్కి వెళ్తే కనుక మోస్ట్ ఆఫ్ ద QSR చైన్స్ ఆర్ సక్సెస్ఫుల్ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్లో 2 కంపెనీస్ ఉంటాయి, యుఎస్ ఫుడ్స్ అని, సిస్కో అని. సో మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్కి వాళ్ళే సప్లై చేస్తారు. సో ఫుడ్ అంతా సింగిల్ సోర్స్ నుంచి వస్తుంది, వాళ్ళ రా మెటీరియల్. అంటే ఫుడ్ అంటే లైక్ ప్రెప్ అయిపోయిన ఫుడ్, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెక్డీకి వెళ్ళి ఒక బర్గర్ తీసుకుంటే మీ బన్ను వస్తుంది, మీ ప్యాటీ వచ్చేస్తుంది. సో మోర్ ఆఫ్ మీ అవుట్లెట్స్ అన్నీ అక్కడ అసెంబ్లింగ్ యూనిట్స్, అవి ప్రొడక్షన్ యూనిట్స్ కాదు.
సో ఇండియాలో ఏంటంటే ఇండియన్ దాంట్లో ఇంకా మనకు అంత నేషన్ వైడ్ నెట్వర్క్ ఉన్న సప్లయర్స్ లేరు ఇంకా. సో మనం మోర్ ఆఫ్ ప్రొడక్షన్ యూనిట్స్ మనం అందరం. సో ఎక్కడికక్కడ ప్రొడక్షన్ యూనిట్ పెట్టుకుంటున్నాం. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ యూనిట్ మారి అసెంబ్లింగ్ యూనిట్ మోడల్లోకి వస్తామో అప్పుడు ఇంకా మోర్ కన్సిస్టెన్సీ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రెండవది F&B ఇండస్ట్రీలో హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. వెదర్ ఇట్ ఈస్ కుకింగ్లో కూడా అతనికి ప్యాషన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సర్వింగ్ సైడ్ అంటే టేబుల్ సైడ్ కూడా ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో సర్వీస్ సైడ్ వాళ్ళకు కూడా ప్యాషన్ ఉండాలి. ఇవి ఒకటి రైట్ మ్యాన్ పవర్ మనం సోర్స్ చేసుకోగలగడము, బికాజ్ మ్యాన్ పవర్ ఈజ్ మోర్ ఫ్లక్చువేటింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వాళ్ళని మనం ఒక స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్కి తీసుకురావడం, ఇవన్నీ అగైన్ ఇట్స్ దే హ్యావ్ దే ఓన్ ఛాలెంజెస్ వెన్ యు ఆర్ ఎక్స్పాండెడ్ ఇన్ టూ మచ్. సో అటువంటి స్టాండర్డైజేషన్ కానీ వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకుని రావడం కానీ ఆ ప్యాషన్ని మనం స్టెబిలైజ్ చేయడం కానీ ఇవన్నీ హౌ యూ అచీవ్? సో ఇనీషియల్గా మేనేజర్లు ట్రైన్ చేసేవాళ్ళండి. సో అండ్ వీ హ్యావ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవ్రీ సెషన్ ముందు బ్రీఫింగ్ చేస్తారు. సో ఆ సెషన్లో ప్రీవియస్ సెషన్లో ఏం చేసాము, ఏం తప్పులు జరిగినాయి, ఏం మంచి జరిగింది, బోత్ పాజిటివ్ నెగిటివ్ రెండు వాళ్ళకి చెప్పి ఇది తప్పు జరిగింది, ఇది మంచి జరిగింది. సో ఆ తప్పుని నెక్స్ట్ సెషన్లో జరగకుండా చూసుకోవాలి. సో అండ్ కస్టమర్తో ఎలా మాట్లాడాలి ఏంటి ఎవ్రీ సెషన్ ముందు బ్రీఫింగ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే సో సపరేట్ ఒక ట్రైనింగ్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాం. సో వాళ్ళ పని ఏంటంటే ఇంకా అవుట్లెట్లు తిరుగుతూ ట్రైన్ చేస్తూ ఉంటామే. ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వింగ్ ఎలా చేయాలన్నారు అది చూపించి సర్వ్ చేయడం నేర్పించడము. ఈవెన్ మీకు వచ్చినా సరే బట్ అగైన్ మళ్ళీ అదే చెప్తూ ఉంటారు ఇంకా. సో దట్ మీకు అది ఇన్కల్కులేట్ అయిపోద్ది బ్రెయిన్లో. సో బేసిక్గా మీరు అది మోస్ట్ లైక్లీ అది తప్పు చేయరు. అండ్ ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే స్మైల్ ఆన్ ద ఫేస్. సో అది చాలా మటుకు మీరు చూస్తే కనుక చాలా ఇండియన్ రెస్టారెంట్లో అట్లా ఉండదు అది. సో అదొకటి ఇన్కల్కేట్ చేయడానికి చూస్తాం. అది బేసిక్గా కస్టమర్ని దగ్గరికి వస్తున్నాడంటే కస్టమర్కి ఆప్షన్ లేక రాట్లా. కస్టమర్కి 100 ఆప్షన్ నీ దగ్గరికి వచ్చాడు. సో ఆబ్వియస్గా వచ్చినాడు మనం మొహం ఎట్లా పెట్టుకుని సీరియస్గా పెట్టుకుని చూస్తే కనుక ఆబ్వియస్గా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉండదు. సో ఒక స్మైలింగ్ ఫేస్ తెలియదు నీకు లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆబ్వియస్లీ యువర్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్ని ఉన్నా సరే బయట అవుతూనే ఉండాలి. ఇంకొక ప్రశ్న ప్రధానంగా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్కి వచ్చేసరికి ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్, బికాస్ కోవిడ్ ఈ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేసినంతగా వేరే ఇండస్ట్రీస్ని చేయలేదు. కోవిడ్ ఎలా ఇంపాక్ట్ చేసింది, హౌ యూ ఓవర్కమ్? కోవిడ్లో ఎవ్రీవన్ ఫేస్ ఛాలెంజ్ అండి. సో ఈవెన్ ఇప్పుడు మాకు కూడా ఉన్నింది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో దెర్ ఇస్ నో బిజినెస్. సో బిజినెస్ లేదు బట్ శాలరీస్ రెంట్స్ అన్నీ పే చేయాల్సి వస్తుంది. సో రెంట్స్ ఏం చేసామంటే ల్యాండ్ లార్డ్స్తో మాట్లాడాము. కొందరు ల్యాండ్ లార్డ్స్ కొంతవరకు వేవ్ చేశారు అండ్ కొంతవరకు పేమెంట్ల నెక్స్ట్ వన్స్ యూ స్టార్ట్ బిజినెస్ కట్టమని అట్లా కొంచెం అకామిడేట్ చేశారు. సో స్టాఫ్ కూడా అంతే అకామిడేటివ్గా ఉన్నారు. స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. స్టాఫ్ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతవరకు శాలరీ కట్ చేసుకుని అండ్ కొంత శాలరీ కట్ చేసుకుని కొంత బేసిక్ శాలరీతో ఏదైతే నాన్ వర్కింగ్ పీరియడ్ ఉందో ఆ నాన్ వర్కింగ్ పీరియడ్ సర్వైవ్ అయ్యాం అందరం. సో విత్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ సర్వైవ్ అవ్వగలిగాం. సో ఇట్స్ నాట్ లైక్ అసలు ఏమీ హార్డ్షిప్ లేదు అని కాదు, హార్డ్షిప్ ఉంది. బట్ సిన్స్ అందరూ సపోర్టివ్ ఉండటం వల్ల పెద్ద పెయిన్ తెలియలేదు దానికి. సో అండ్ అట్లాగని ఇప్పుడు పాత మనకి ఉన్న కొంతవరకు సేవింగ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం కొంత అప్పులాగా క్యారీ ఫార్వర్డ్ అయింది ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ది కానివ్వండి అది కానివ్వండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు స్టాఫ్ కూడా కొంత శాలరీ ఇచ్చి కొంత ఆపి కొంత ఓపెన్ అవుతుంది ఇచ్చి అట్లా ఎవ్రీ వన్ అండర్స్టూడ్ ద సిచ్యుయేషన్. అందరూ సపోర్ట్ చేయటం వల్ల వీఆర్ ఏబుల్ టు క్రాస్ దట్ బ్రిడ్జ్. సో ఇప్పుడు అంటే 3 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి వాట్ ఈజ్ యువర్ అవుట్లుక్, అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ F&B సంబంధించి? భవిష్యత్ అంటే మళ్ళీ కోవిడ్ లాంటిది వస్తే చెప్పలేం కానీ బట్ యూజువల్లీ పోస్ట్ కోవిడ్ బిజినెస్లు బాగున్నాయండి. దాని ప్రీ కోవిడ్ కంటే పోస్ట్ కోవిడ్ బాగా ఇంప్రూవ్ అయినాయి బిజినెసెస్. అండ్ ఐ డోంట్ నో వై, మేబీ బికాస్ ఆఫ్ రివెంజ్ స్పెండింగ్ లాగా కానీ ఏదైనా స్పెండింగ్ కూడా పెరిగింది కస్టమర్కి. సో స్పెండింగ్ పెరిగింది. సో ఎవ్రీ వన్ ఈవెన్ హోటల్ ఇండస్ట్రీ కానీ రెస్టారెంట్ ఇండస్ట్రీ కానీ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ గుడ్. మీరు భవిష్యత్తు మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని హౌ యూ వాంట్ టు ఎక్స్పాండ్, మూవ్ ఫార్వర్డ్, వాట్ ఆర్ ద ప్లాన్స్? ఎవ్రీ బ్రాండ్ వీ ట్రీట్ ఇట్ యాజ్ డిఫరెంట్ బిజినెస్ బికాజ్ ఎవ్రీ బ్రాండ్కి ఒక్కొక్క దాని ఫిలాసఫీ ఉంది, దాని ఐడెంటిటీ దానికి ఉంది, దాంట్లో ఇష్యూస్ దానికి ఉన్నాయి. సో ఎవ్రీ బ్రాండ్ వీ ట్రీట్ యాజ్ ఏ డిఫరెంట్ బిజినెస్ మాకు.
సో బట్ ఏంటంటే బ్యాక్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనం చేసే పని ఒకటే, ఇట్స్ ప్రోడక్ట్ ఫుడ్ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ తయారు చేసి అమ్మటం. బట్ డిఫరెంట్ బ్రాండ్కి డిఫరెంట్ వేలో ఉంటుంది, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో ప్రస్తుతానికి అయితే యాజ్ మచ్ యాజ్ వీ కెన్ గ్రో విల్ గ్రో అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ వీ మైట్ సీ టు కన్సాలిడేట్ చేసి అన్నీ ఒక్క దీనికి తీసుకురావటము ఆర్ లైక్ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందో అలాగే గ్రో చేసుకుంటూ వెళ్ళి బ్రాండ్స్ని నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ని గ్రో చేయటం కానీ. సో యాజ్ ఆఫ్ నౌ అయితే గ్రోత్ మోడ్లో ఉందండి. కరెక్ట్గా ఇది ఎండ్ పాయింట్ అనేది అయితే వీ డిడ్ నాట్ డిసైడ్ ఆన్ ద ఎండ్ పాయింట్. గ్రోత్ మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో ఈ గ్రోత్కి మీరు బయట మార్కెట్ ఎక్కువగా చూస్తున్నారా లేదా ఇండియన్ మార్కెట్ ఎక్కువ చూస్తున్నారా? బోత్ మార్కెట్ సైమల్టేనియస్గా అంటే అక్కడ ఉన్న బ్రాండ్ ఇక్కడ లేదండి, ఇక్కడ ఉన్నది అక్కడ లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఒక బ్రాండ్ని ఏ బ్రాండ్ గ్రోత్ ఆ బ్రాండ్కే చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోదావరి ఉంది కదా అని చెప్పి ఇంకొక బ్రాండ్ని నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ఆ బ్రాండ్ గ్రోత్ మీద ఫోకస్ చేయకపోవడం కానివ్వండి ఉండదు. సో ఎవ్రీ బ్రాండ్ ఈజ్ డిఫరెంట్. రాదర్ దాన్ మీకు కంట్రీ వైజ్ కానీ లొకేషన్ వైజ్ కానీ అనుకునే కంటే బై బ్రాండ్ చూసుకుంటాం. సో బై బ్రాండ్ ఎవ్రీ బ్రాండ్ గ్రో అవ్వాలి. సో అది గ్రో అవ్వకపోతుంటే కనుక అది నాన్ పర్ఫార్మింగ్ అయిపోద్ది మనకి. సో అది యూజ్లెస్ అయిపోద్ది. సో ఎలాగైనా దాన్ని గ్రో చేయాలి. సో ఎవ్రీ బై కంట్రీ కాదు కానీ బై బ్రాండ్ ఎవ్రీ బ్రాండ్ని గ్రో చేయడానికి చూస్తాం. యుఎస్ ఇండియా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయన అధ్యక్షులు ట్రంప్ గారు వచ్చారు. సో ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు, అంటే ఇప్పుడు మనకి బేసిక్గా మ్యాన్ పవర్ విషయంలో కానీ వీటన్నిటిలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ గోయింగ్ టు బి స్ట్రిక్ట్. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కానీ చేయడం కానీ. సో హౌ యూ సీ? మీకు ఇండియాలో ఉన్నంత మ్యాన్ పవర్ యూఎస్లో యూజ్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీకు ఒక కిచెన్లో మనకి అట్లీస్ట్ ఒక 30 to 40 పీపుల్ ఉంటారు కిచెన్లో. సో యూఎస్లో మ్యాక్సిమం ఒక 7 to 8 పీపుల్ ఉంటారు. 7 to 8 పీపుల్లో కూడా ఇండియన్స్ ఉండేది ఒక 4-5 ఉంటారు. మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ ఇప్పుడు మెక్సికన్స్ లోకల్ హైర్ చేసుకుంటాం. సో మీకు ఆ కుకింగ్ స్కిల్ అవసరం లేని చోట లోకల్ హైర్ చేసుకుంటాం, లోకల్ పీపుల్ని. ఆ కుకింగ్ స్కిల్ రాదు కాబట్టి ఇండియన్స్ని హైర్ చేసుకోవాలి మనం, లేదంటే ఆబ్వియస్లీ ప్రొడక్ట్ చేయలేరు కాబట్టి. సో అండ్ అదర్ మీకు ఫ్రంట్ ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది. సో దానికి ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మీకు ఎగ్జాక్ట్గా ఎఫెక్ట్ అవ్వలేము అని అనలేము, ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఓకే దీనివల్ల మనం ఇబ్బంది పడిపోతాం, ఇది ఇట్స్ సంథింగ్ థ్రెటనింగ్ ఏం కాదు. సో ఇష్యూ అయితే ఉంటుంది. సో మేబీ గ్రోత్ వేలో కొంచెం స్లో అవ్వచ్చు ఇండియన్ రెస్టారెంట్స్ వరకు. బట్ మనం వీఆర్ నాట్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఇండియన్, మల్టీ డైమెన్షనల్గా ఉన్నాము. ఇప్పుడు టర్కిష్ ఉన్నాము, పిజ్జాస్ ఉన్నాయి, అమెరికన్ ఉన్నాయి, కొరియన్ ఉన్నాయి. సో వేరే అట్లా ఉన్నాం కాబట్టి. బట్ ఇండియన్ గ్రోత్ మైట్ స్లో బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ లేబర్. సో లీగల్గా తీసుకుపోవడానికి ఇబ్బందులు ఏమి ఉండవు కదా? లీగల్గా తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ బేసిక్గా మీకు ఒక స్టార్ హోటల్లో పనిచేసి కొంచెం నోన్ షెఫ్ లాగా కొంచెం పేరున్న వాళ్ళైతే ఈజీ వీసా తెచ్చుకోవడం. అదే కనుక మీరు ఒక లోకల్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, మీకు స్కిల్ బాగుంది, మీరు బాగా చేయగలరు, బట్ స్టిల్ మీకు ట్రాక్ రికార్డ్ ఆన్ పేపర్ ట్రాక్ రికార్డ్ ఎక్కువ ఉండదు, మీకు క్రెడిబిలిటీ. సో ఇప్పుడు ఎంసీకి వెళ్ళినప్పుడు మీరు వీసాకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేది పేపర్ యాడ్. సో ఈ డజన్ నో మీరు ఎవరో తెలియదు, మీరు ఎక్కడ పని, మీ స్కిల్ ఏం తెలియదు వాళ్ళకి. సో మీ పేపరే మీ స్కిల్ చెప్పింది. సో యూ వోంట్ సీ మచ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ ఇంకోటి మాకేంటంటే సిన్స్ యూఎస్ అండ్ ఇండియా 2 చోట్ల ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీ నుంచి అక్కడ ఉన్న కంపెనీకి ఇంటర్నల్గా మేము పంపించుకోవచ్చు. సో అది కూడా చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇమిగ్రేషన్స్ ఉన్నాయి. H1B ఒకటే కాకుండా ఇంకా వేరే ఉన్నాయి. O1 అని వేరే వీసాస్ ఉన్నాయి. సో వేరే ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్స్ అలా చేసుకోవచ్చు. సో చేసుకుని మనకు ఆ స్కిల్ లేబర్ వరకు వీ కెన్ సపోర్ట్ ఫ్రమ్ త్రూ లీగల్ ఇమిగ్రేషన్. సో ఈ 10 ఏళ్ల జర్నీ, అంతకుముందు జర్నీ డిఫరెంట్, ఈ 10 ఏళ్ల జర్నీ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ 10 ఏళ్ళు both at professional space, personal space, how this entire journey is for you? ప్రొఫెషనల్ స్పేస్ పరంగా బాగుందండి. పర్సనల్ స్పేస్ పరంగా ఆబ్వియస్గా ఎక్కువ టైం ఉండదు. సో ఇంట్లో స్పెండ్ చేసే టైం తక్కువ ఉంటుంది మీకు. అండ్ బట్ మీకు ఏంటంటే ఆ గ్రోత్ ప్రొఫెషనల్ పరంగా బాగుంది. బట్ పర్సనల్ పరంగా మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసే ఇది ఉండదు ఇంట్లో. సో దట్స్ వన్ థింగ్ విచ్ విల్ బి లూజింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ విల్ బి లూజింగ్.
ప్రొఫెషనల్గా విల్ బి అంటే యూ హ్యావ్ టు అంటే Balance ఫ్యామిలీ both things. మీ అంటే ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు, ఎలా, హౌ దే సపోర్టెడ్? సో మా ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ మా వైఫ్, 2 డాటర్స్ అండి. సో ఇక్కడ ఉంటాము. సో అండ్ మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు. సో ఫ్యామిలీ వాజ్ సపోర్టివ్. బేసిక్గా సపోర్టివ్గా లేకపోతే మనం తిరగలేము. సో హౌ యువర్ ఫ్యామిలీ, కిడ్స్ ఎస్పెషల్లీ, దే సపోర్టెడ్? ఇట్స్ ఎస్పెషల్లీ అంటే బయటికి ఇప్పుడు ఊరు వెళ్తున్నానంటే వాళ్ళకి ఉంటుంది, అడుగుతారు వెళ్ళొద్దు అని. బట్ ఎండ్ ఆఫ్ ది డే లేదమ్మా వెళ్ళాలి అంటే కనుక దే అండర్స్టాండ్ అండ్ దే సే ఓకే. అండ్ అప్పటి నుంచి ఎప్పుడు వస్తామని మొదలు పెడతారు. సో అండ్ సో డేట్ అంటే సో అండ్ సో అంటే కాదు ఇప్పుడే వచ్చాను, సరే వస్తాను, బట్ వాళ్ళకి తెలిసి రావని. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు దిస్ ఎంటైర్ జర్నీ ఆఫ్ అన్ ఎంటర్ప్రూనర్ rather than an employee, how satisfactory it is for you? ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి నౌ ఐఎమ్ ఏబుల్ టు ఎంప్లాయ్ అరౌండ్ 2,000 to 3,000 పీపుల్. సో దట్ గివ్స్ యూ మోర్ సాటిస్ఫాక్షన్. అంతమంది ఎంప్లాయ్ చేస్తుంటే మీ బిజినెస్ గ్రో అయ్యి ఉంటుంది, మీ కస్టమర్ బేస్ గ్రో అంటే అన్నీ ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ మెయిన్ థింగ్ ఈజ్ యువర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ పీపుల్. సో దట్స్ ద లైవ్లీహుడ్ యువర్ ప్రొవైడింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అండ్ దానివల్ల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిద్ది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనుషులు బయట పర్చేజ్ చేయడం ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అంతమందికి యువర్ సపోర్టింగ్ ద పీపుల్. సో ఒక ఎంప్లాయ్ 0 నుంచి అండ్ యూ వెంట్ అప్ టు సపోర్టింగ్ 2,000 or 3,000 పీపుల్. సో దట్ విల్ బి మోర్ సాటిస్ఫైయింగ్ దెన్ యువర్ రెవెన్యూస్ ఆర్ అదర్ థింగ్స్. కొత్తగా ఎవరైనా ఈ స్పేస్లోకి రావాలి లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎంటర్ప్రీనర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి మీ జర్నీ ఆధారంగా వాట్ వుడ్ యూ లైక్ టు గైడ్ దెమ్? సో మీరు F&B ఇండస్ట్రీ చూస్తే కనుక F&B ఇండస్ట్రీలో బిజినెస్గా చేద్దాం అనుకుని వచ్చేవాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారండి. F&B ఇండస్ట్రీ ఏంటంటే మూవీస్ వాటి తర్వాత నెక్స్ట్ గ్లామర్ బిజినెస్ కింద చూస్తారు దీన్ని. సో దీంట్లో ఏంటంటే చాలామంది ఆ ఫేమ్ కోసం షార్ట్ టర్మ్లో ఫేమ్ వస్తుందని అట్లా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మెయిన్ ఫోకస్ బిజినెస్ మీద లేకుండా వేరే పర్పస్తో వస్తే కనుక ఇది వర్కౌట్ అవ్వదు. యువర్ పర్పస్ షుడ్ బి బిజినెస్ అండ్ అదర్ ఇట్స్ బిజినెస్. ఇది మనం చేసేది. మీరు ఒక షాప్ పెట్టండి, రెస్టారెంట్ పెట్టండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఏదైనా సరే బిజినెస్లా చూస్తే అది నడుస్తుంది. బిజినెస్లా చూడకుండా వేరే పర్పస్తో చూస్తే కనుక అది నడవదు. సో బట్ మేజర్ ప్రాబ్లం మీకు ఇప్పుడు చాలా అవుట్లెట్స్, చాలా రెస్టారెంట్స్ లాంటివి వచ్చి వెళ్ళిపోయి చాలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ కాదు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇష్యూ విత్ ద ఫోకస్. సమ్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ ఫోకస్ ఇష్యూ వస్తే క్యారీ అవే అయిపోయి ఓకే నాకు అది తెలిసి వాళ్ళు తెలిసి క్యారీ అవే అయిపోవటం అట్లాంటి ఇష్యూస్ వల్ల యువర్ ఫోకస్ మీది పెట్టాల్సిన ఫోకస్ పెట్టక బిజినెస్ మీద. సో ఆ ఫోకస్ డైవర్షన్ వచ్చినప్పుడు అది ఎనీ బిజినెస్కి రిస్క్, బట్ F&Bలో మోర్ ఎక్కువ. యాజ్ అన్ ఎంటర్ప్రూనర్, ఒకటి F&B యాజ్ ఏ పర్సన్ ఇన్ F&B ఇండస్ట్రీ, యాజ్ ఎన్ ఇండివిజువల్ ఎంటర్ప్రూనర్, బిజినెస్ చేస్తున్నప్పుడు మీరే కస్టమర్ కింద ఆలోచించుకుంటే బెటర్ అంటాను. సో ఇప్పుడు మేము మెనూ చేస్తూ ఉంటాం. మెనూ చేస్తున్నప్పుడు ఏంటంటే దానికి స్కేప్ గోట్ నేనే, అన్నీ నేనే తిని నేనే ఏది బాగుంది నేను మెనూ చేసుకుంటాను. సో చేస్తున్నప్పుడు బేసిక్ నేనే ఇప్పుడు షెఫ్కి నాకు తేడా ఉంటుంది. అంటే షెఫ్కి చేసిన వంటన్నీ బాగుంటాయి. సో నేనే ఆలోచిస్తాను అంటే కస్టమర్ లాగా ఆలోచించుకుంటా. నేను కస్టమర్ని, నేను దీనికి ఎంత డబ్బులు పెట్టి కొంటానా, ఆర్ తింటే నాకు సాటిస్ఫాక్షన్ ఉందా, నేను దీనికోసం మళ్ళీ వస్తానా. సో ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించినప్పుడు మీకు కనపడిన తప్పులు కనపడతాయి. అదే మీరు బిజినెస్ సైడ్ ఇటు సైడ్ అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్ నుంచి ఆలోచిస్తే కనుక చాలా మటుకు మీకు మాస్క్ అయిపోద్ది, మీకు కనపడవు. ఓకే బాగుంది బాగా చేసాం కదా అనుకుంటాం. సో కస్టమర్ కింద వచ్చి కూర్చుని ఓకే అప్పుడు నేను వచ్చాను, నాకు సర్వీస్ బాగాలేదు ఇట్లా. సో ఆ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే కనుక నాకు తెలిసి ఏ బిజినెస్ అయినా బాగానే ఉంటుంది, ఎనీ ఎంటర్ప్రెన్యూర్. సో ఎనీ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు థింక్ హిమ్సెల్ఫ్. నేను ఎవరికైతే ఇస్తున్నానో అతను ఎలా ఆలోచిస్తున్నాడని ఆలోచించుకోగలిగితే నేనైతే కొంటానా, ఇది ఐఎమ్ ద కస్టమర్, నేను డబ్బులు పెట్టి కొంటానా, కొంటే నాకు నచ్చుతుందా. సో మనమే ఆ కస్టమర్ కింద ఆలోచించుకుంటే కన్జ్యూమర్ కింద అది మోర్ బెటర్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకుంటాను నేను. చివరిగా అండి కొంచెం ఫర్ ఎనీ బిజినెస్ మెన్ ట్రిక్కీ ఇష్యూస్ ఒకటి ఇంట్లో నుంచి మొదలవుతాయి. వీ హ్యావ్ టు గెట్ ద యాక్సెప్టెన్స్ అండ్ దెన్ విత్ ద ఫ్రెండ్స్, విత్ ద ఇన్వెస్టర్స్, ఇదంతా ఒక ఎత్తైతే
ఈ గవర్నమెంట్ని కన్విన్స్ చేయడం, ఇందాక మీరు అన్నారు బ్యాంకర్స్ని కన్విన్స్ చేయడము, ఏజెన్సీస్ని కన్విన్స్ చేయడము, లైసెన్సెస్ తీసుకోవడము, ఇది ఒక మేజర్ ఇష్యూ ఎనీ ఎంటర్ప్రినర్కి, అది వాట్ ఎవర్ మే బీ ద బిజినెస్. ఈ రోజుల్లో మనం ఇంకా కంప్లయన్స్ బర్డను వీటన్నిటి గురించి యాజ్ అన్ ఎంటర్ప్రినర్గా మాట్లాడుతున్నాం. ఇవి హౌ అంటే ఈ బిజినెస్ మీరు నడిపేటప్పుడు యు ఆర్ వర్కింగ్ ఇన్ 2 different continents, నడిపేటప్పుడు హౌ యూ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే వన్స్ ఇనీషియల్గా సెటప్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఉంటాయండి. సో ఒకటేంటంటే మేజర్ ఛాలెంజ్ వచ్చేసి లిక్కర్ లైసెన్స్లే ఛాలెంజ్ ఉంటాయి. అదర్ దాన్ లిక్కర్ కాకుండా నాన్ లిక్కర్ ప్లేసెస్కి నార్మల్ ప్రాసెస్ అది. ఆ లిటిల్ బిట్ స్ట్రగుల్ అనేది ఇంక అందరికీ ఉంటుంది ప్రాసెస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ నాన్ లిక్కర్ ప్లేస్ అయితే కనుక మీకు ఒక రెస్టారెంట్ అనుకోండి, ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, ఎన్ఓసి కావాలి, కన్స్ట్రక్షన్ పర్మిషన్కి ఫైర్ పర్మిట్లు కావాలి, ఇవి కావాలి. సో అది ఎనీవే స్టాండర్డ్ నార్మ్స్ అవి. సో అవి ఓకే, దానికి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి యాజ్ పర్ రూల్ అది చుట్టూ సెట్ బ్యాక్ స్పేసెస్ అవన్నీ ఉంటే కనుక గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. అండ్ దాంట్లో డీవియేషన్స్ ఉంటే అది గవర్నమెంట్ యూ హ్యావ్ టు అది ఆ స్ట్రగుల్ ఉంటుంది. సో బట్ అలా కాకుండా మేజర్ అదర్ థింగ్ ఈజ్ లిక్కర్ లైసెన్స్. లిక్కర్ లైసెన్స్ యూజువల్ మనం చేసేటప్పుడు కూడా ఏ స్టేట్లో పాలసీ ఉందో ఆ స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి గుజరాత్లో ఆల్కహాల్ ప్లేస్ పెడదాం అనుకోము. సో ఆల్కహాల్ ప్లేస్ అంటే వేరెవర్ ఆ స్టేట్ ఏదైతే పర్మిట్ చేస్తుందో ఆ స్టేట్లోనే ఆల్కహాల్ బిజినెస్ చేయడం చూస్తాము. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్, అంటే మీరు ఎక్కడెక్కడ ఈ పనులన్నీ చేశారు? స్మూత్ అంటే అంత పెద్ద మేజర్ హర్డిల్స్ రోడ్ బ్లాక్ లాగైతే ఏం లేదండి. గవర్నమెంట్ పాలసీలను బట్టి వాటిని బట్టి ఒక్కోసారి గవర్నమెంట్ పాలసీలో గ్యాప్ ఉంటుంది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రో బ్రూవరీస్ ఉన్నాయి. ఇనిషియల్గా ఇచ్చినప్పుడు 19 లైసెన్సెస్ ఇచ్చారు. ఆ తర్వాత చాలామంది మైక్రో బ్రూవరీ లైసెన్సులు ఇస్తారు గవర్నమెంట్ అనుకుని ఉద్దేశంతో పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా లైసెన్స్ లేదు, గవర్నమెంట్ చెప్పలేదు, వీళ్ళు ఊహించుకొని పెట్టారు. బట్ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మరి గవర్నమెంట్ ఇస్తా లేదంటే గవర్నమెంట్ ఇష్టం అది. సో అది మనం తెలిసి చేసిన తప్పని అనుకుంటా. మనం పెట్టుకోకూడదు, గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పెట్టుకుందాం కావాలంటే. సో దాంట్లో అది రోడ్ బ్లాక్ అది. కాకపోతే ఎక్స్పెక్టెడ్ రోడ్ బ్లాక్, చేతుల్లో లైసెన్స్ లేకుండా మనం ఒక పని చేసాం. సో అట్లాంటి అంత డిజాస్టర్స్ రోడ్ బ్లాక్స్ అయితే మనకేం రాలేదండి. ఈ మొత్తం ప్రాసెస్ మీరు 10 ఏళ్లలో చాలా చోట్ల డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్లోనూ అటు అమెరికా ఇక్కడ చేయించారు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి గవర్నమెంట్ నుంచి? యాజ్ ఏ F&B ఎంటర్ప్రీనర్, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుండేది, ఏం చేస్తే బాగుంటుంది అనే? యాజ్ F&B కదండి, ఎనీ బిజినెస్కి గవర్నమెంట్ ఇంకా మోర్ ప్రాసెసింగ్ ఈజీ చేస్తే ఇంకా బాగుంటుందని, మోర్ యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఇదంతా కొంచెం ఒక రాకెట్ సైన్స్ లాగా ఉంటుంది. ఏ పనికి ఎవరిని పట్టుకోవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, తిరగాలని. సో ఐ థింక్ ఎప్పటి నుంచో గవర్నమెంట్లో వినపడుతుంది సింగిల్ విండో పర్మిషన్స్ తెస్తామని. అది ఐ థింక్ ఇప్పటిదాకా రాలేదనుకున్నాను ఇంకా. సో అట్లాంటిది ఏమైనా తీసుకొచ్చి ఒక సింగిల్ విండో కానీ లేదంటే ఆన్లైన్ ప్రాసెస్ లాగా కానీ మోర్ పీపుల్ ఫ్రెండ్లీ లాగా. సో ఇప్పుడు మనకి ఒక లైసెన్స్ కావాలంటే మీరు గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ ఉందో మనకు తెలియదు, ఎవరినో పట్టుకుని ఎత్తుక్కొని వెళ్ళి, ఇఫ్ యూఆర్ అంత తెలియని మనిషి అయితే కనుక అదొక ఛాలెంజ్ మీకు. సో దాని బదులు గవర్నమెంట్ కనుక ఏదైనా ఒక సింగిల్ విండో ప్రాసెసింగ్ లాగా, ఓకే ఇది ప్రాసెస్ సిస్టమ్ ఇచ్చి మనకి ఆన్లైన్లో కూడా పెట్టేసా ఇన్ఫర్మేషను, ఈ అప్లికేషన్స్, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఇవి ఉంటే లైసెన్స్ ఇస్తాం, లేకపోతే ఇవ్వము. అట్లాంటిది ఏదైనా మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఇంకా బెటర్ అవుద్దామని బిజినెస్ వాళ్ళందరికీ. ఎవరైతే ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా దీని గురించి ఎంటర్ప్రినర్షిప్ గురించి చర్చించబడుతోందో వాళ్ళు కొంతన్నా మీ జర్నీ ద్వారా తెలుసుకొని కొంత విజయపదాన్ని నడవడానికి, ఫెయిల్యూర్ వస్తే దాన్ని స్వీకరించి ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్ళడానికి. ఫెయిల్యూర్ ఈజ్ ఎ లెసన్. మీకు ఆ లెసన్ సరిగ్గా నేర్చుకుంటే సక్సెస్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. ఆ లెసన్ చదువుకోకుండా ముందుకెళ్ళిపోతే కనుక ఫెయిల్ అయ్యే అవకాశం మళ్ళీ ఉంటుంది. సో ఆ లెసన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ముందుకెళ్తే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో తేజ గారు, ఈ మా HM TV గేమ్ చేంజర్ కార్యక్రమానికి హాజరై మీ అంతరంగాన్నంతా మాతో పాటు ప్రజలతో మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ
కార్యక్రమాన్ని సమర్పించిన వారు జనప్రియ అప్స్కేల్. హోమ్ ఈజ్ వేర్ ద హార్ట్ ఈజ్.